డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనకు ఇన్సూరెన్స్ పాలసీల పైన చాలా డౌట్స్ ఉంటాయి. అవి క్లారిటీ తెలుసుకోవాలంటే ఎక్స్పర్ట్స్ ని కలవాలి, వాళ్ళు మళ్ళీ ఏమంటారో ఇలాంటివన్నీ డౌట్స్ మనకు బోలెడు ఉంటాయి. వాటిని అన్నింటిని క్లియర్ చేసుకోవడం కోసం మనతో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అలాగే ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మనం అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. ఇప్పుడు చూస్తే అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లే ఫ్లైట్ క్లాష్ అవ్వడం జరిగింది. దాంట్లో చాలా మంది చనిపోయారు. అయితే మీరు యాజ్ ఏ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ గా మాకు కొంతమందికి చాలా సందేహాలు ఉంటాయి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అకౌంట్ లో చాలా డబ్బులు ఉంటాయి, అవి వారసులకు వితౌట్ డాక్యుమెంటైజేషన్ ఇస్తారా లేకపోతే ఇవ్వరా, అసలు అది ఎలా ఉంటది ప్రాసెస్ అనేది కొంచెం డౌట్ గా ఉంటారు. అది ఎలా ఉంటుంది మేడం ప్రాసెస్? డాక్యుమెంటేషన్ లేకపోయినా ఇస్తారా? ఖచ్చితంగా మీ రూల్స్ ఎలా ఉన్నాయో అలాగే వెళ్తారా? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. సుమన్ టీవీ మిగతా అన్ని కార్యక్రమాల్లాగే ఇది కూడా నిన్న జరిగిన ఈ దుర్ఘటనకి ఇమీడియట్గా వెంటనే స్పందించి ఈ ప్రోగ్రాం చేయడం చాలా బాగుంది. తర్వాత మొదటిగా ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి ఈ దుర్ఘటనని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ, ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి, ఆ పర్టిక్యులర్ ప్రమాదంలో చనిపోయిన వారి బ్యాంకు డిపాజిట్ల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు మీరు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడు కూడా మీకు బ్యాంకులో వేసుకున్న డిపాజిట్స్ బ్యాంకులో ఎప్పుడు సేఫ్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్యాంక్ మేనేజర్గా, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్గా చెప్పేది అది. ఇప్పుడు ఈ దుర్ఘటనలో ఉన్న వాళ్ళు ఏంటి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్, ఒక పర్టికులర్ బ్యాంక్ డిపాజిట్ జాయింట్ నేమ్స్లో ఉందనుకోండి. సపోజ్ ఆ వ్యక్తి వాళ్ళ భార్య కానీ లేకపోతే వాళ్ళు ఎవరైనా జాయింట్ నేమ్స్లో ఉంటే అసలు సమస్య లేదు. ఎందుకంటే పర్టికులర్ డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి, ఇంకా బ్యాంక్లో డాక్యుమెంట్స్ ఏముంటాయంటే మనకి కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి సబ్మిట్ చేస్తే, అంటే జాయింట్ అకౌంట్ అంటే అసలు సమస్య లేదు. ఈ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయగానే వేరే నేమ్ ఎవరి పేరులో ఉందో వారి ఈ నేమ్ డిలీట్ చేసి, చనిపోయిన వ్యక్తి నేమ్ డిలీట్ చేసి, మిగతా రెండో అకౌంట్ హోల్డర్ ఉంటారు కదా వారికి ఇచ్చేస్తారు. అది వాళ్ళ పేరులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అసలు అది సమస్య లేదు. ఇది మొదటి ఆప్షన్. నెక్స్ట్ చెప్పాలంటే నామినీ. అది అందరికీ తెలిసిందే కదండి. బ్యాంక్ డిపాజిట్స్కి నామినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ మేము ఒక బ్యాంకర్స్గా ఎప్పుడు ఒక అకౌంట్ కానీ, ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కానీ, ఒక డిపాజిట్ అకౌంట్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మేము సలహా ఇచ్చేది అదే, నామినేషన్ పెట్టుకోమని. నామినీ ఉన్నారనుకోండి, అంటే నామినేషన్ ఉంటే, ఒక నామినీ ఉంటే అప్పుడు ఏముంటుందంటే బ్యాంకుది ఒక పర్టికులర్ క్లెయిమ్ ఫామ్స్ అని ఉంటాయి. ఓకే, యా, ఆ ఫామ్స్ ఫిల్ చేసి దానికి సపోర్టింగ్గా ఈ డెత్ సర్టిఫికెట్ అండ్ ఇప్పుడు ఇది ఎయిర్లైన్స్ క్రాష్, ఇది ఒక పర్టికులర్ ఎయిర్లైన్స్ కాబట్టి వాళ్ళు స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అవి సపోర్టివ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి, ఆ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేవైసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం బ్యాంకుకి. అంటే బ్యాంక్ ఎప్పుడు ఇచ్చే డబ్బు కరెక్ట్గా ఆ వ్యక్తికి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలనే ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేవైసీ చెక్ చేసుకుంటారు బ్యాంక్లో. సో ఇవన్నీ చేశాక నామినేషన్ ఉన్న వాళ్ళకి, అంటే నామినీకి ఇమీడియట్గా ఇచ్చేస్తారు. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా వచ్చి మీరు అడగచ్చు, సపోజ్ ఆ పర్టికులర్ డిపాజిట్ వేసుకున్న అతను నామినేషన్ ఇవ్వలేదు, అది మర్చిపోయిండొచ్చు. అలాంటివి కూడా కొంతమంది నామినీస్ ని పెట్టేసుకోరు, నార్మల్ గా వాళ్ళ పేరు మీద ఉంటే సరిపోతుంది, సింగిల్ నేమ్ లో వేసేసుకుంటారు, నామినేషన్ ఇవ్వడం మర్చిపోతారు అడవుల్లో. అది కొంచెం ఇబ్బందికరమైనది. ఇబ్బందికరం అంటే వాళ్ళకి ఇబ్బంది కానీ వాళ్ళ డబ్బులకి ఇబ్బంది కాదు. అప్పుడు ఏం చేస్తారంటే లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అని ఒకటి బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, అది ప్రొడ్యూస్ చేయాలి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తీసుకోవచ్చు. అది తీసుకుని ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇక్కడ ముఖ్యం అన్నమాట. ఈ థర్డ్ ఆప్షన్ లో ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇచ్చి సేమ్ క్లెయిమ్ ఫామ్ ఇచ్చి క్లెయిమ్ పేపర్స్, దానికి డెత్ సర్టిఫికెట్, అడిషనల్ డాక్యుమెంట్స్ యాజ్ రిక్వైర్డ్ బై బ్యాంక్ ఇస్తే సరిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు డిపాజిట్లు అయితే దే ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ బ్యాంక్. అంటే ఏదైనా సరే వాళ్ళు ఎంత ప్రమాదంలో చనిపోయినప్పటికీ కూడా మీ రెగ్యులర్ గా ఎలాంటి ఫార్మాట్ అయితే ఉంటుందో అలాగే కేవైసీ సబ్మిట్ చేయాలి, డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, అలాగే అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ ను కూడా సబ్మిట్ చేస్తేనే మీరు ఆ డబ్బుల్ని నామినీకి కానివ్వండి లేదంటే సెకండ్ అకౌంట్ హోల్డర్ కానివ్వండి మీరు దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సరే మేడం, ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు కొంతమందిని చూస్తూ ఉంటాం, మా వారసులు అంటే ఇప్పుడు అకౌంట్ హోల్డర్స్ అయినా కూడా ఒక నామినీ పెట్టినప్పటికీ కూడా ఈ డబ్బులు నాకే కావాలి, నేనే వారసుని, లేదంటే నా ఆవిడకి ఎలా వస్తాయి, నేను కదా ఇప్పుడు ఇంట్లో ఉండేవాడిని, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీ బ్యాంకులో జరుగుతూ ఉంటాయి? వస్తుంటాయి. కానీ అక్కడ ఏంటంటే మనకేంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి, నామినేషన్ యాక్ట్ అని ఉంటుందన్నమాట. దాని ప్రకారం అంటే బ్యాంకుకి ఇంకా ఏ విషయంలోనూ అభ్యంతరాలు వచ్చినా కూడా అక్కడ ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ లో నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రూవ్ చేసుకుని, అంటే సపోజ్ ఎక్స్ ఈజ్ ద నామినీ, సో ఎక్స్ కి కరెక్ట్ గా ఇస్తున్నామా అని చూసుకుని బ్యాంక్ పీపుల్ ఇస్తే సరిపోతుంది. ఇంకా వేరే అబ్జెక్షన్స్ తో సంబంధం ఉండదు. అంటే ఇలాంటి అబ్జెక్షన్స్ మీరు మాకు అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా మేడం, ఇప్పుడు నామినీ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు మదర్ ని పెట్టారనుకోండి, ఆవిడకి చదువు రాదనుకోండి, ఇక్కడ సంతకం పెట్టేసి అని చెప్పేసి నామినీ చేంజ్ చేయడం ఇలాంటివి రావడం, మళ్ళీ గొడవలు రావడం, ఏదైనా మీకు బ్యాంక్ రికార్డ్సే కదా, బ్యాంక్ రికార్డ్స్ ప్రకారమే ఇస్తాము. అంటే బ్యాంకు తాపత్రయం అనాలంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు కరెక్ట్ పర్సన్ కి ఇవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ నమ్మి మా దగ్గర డబ్బులు ఉంచారు, అవి మేము కరెక్ట్ పర్సన్స్ కి ఇవ్వాలి. వేరే వాళ్ళు వచ్చి నావి డబ్బులు అంటే ఇవ్వలేము. దానికి సంబంధించిన మొత్తం మేడం మీరు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళన్ని డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ లోకి రావడానికి ఎంత టైం పడుతుంది, లేదంటే వాళ్ళ పేరు మీదకి చేంజ్ అవ్వడానికి అయినా కూడా ఎంత డేస్ లో మీరు వాటిని చేంజ్ చేస్తారు? అదే నేను చెప్పాను కదండి, ఇప్పుడు జాయింట్ అకౌంట్ అయితే సేమ్ డే కూడా చేసేచ్చు, అంటే డిపెండింగ్ ఆన్ రష్ ఆఫ్ ద వర్క్ అది సేమ్ డే కూడా చేసేస్తాము. ఇంకా నామినేషన్ అయితే కొంచెం క్లెయిమ్ ఫామ్స్ అవి మేము చెక్ చేసుకుని, అంటే క్లెయిమ్ ఫామ్ వాళ్ళు కరెక్ట్ గా ఫిల్ చేశారా, వాళ్ళు నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారా, అవన్నీ చెక్ చేసుకుని అంటే మాక్సిమం 2-3 days లో చేసేస్తారు అది కూడా. అంటే అది ఏంటంటే 1 or 2 levels అంటే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తున్నట్టు అయ్యింది కదా నామినీ, సో కొంచెం కేర్ఫుల్ గా అది అంటే 2-3 ఆఫీసెస్ చెక్ చేసుకుంటారు. సో అది కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో అయిపోతుంది. ఇంకా లీగల్ హెయిర్స్ అన్నది కొంచెం టైం, కొంచెం కూడా అంటే అది అమౌంట్ బట్టి అది ఉంటుంది. అది కూడా ఏంటంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని ఇస్తారు, అంటే అది బ్యాంక్ చెక్ చేసుకోవాలి. దట్స్ అది కొంచెం పెద్ద ప్రాసెస్. అది కూడా మీకు మాక్సిమం 10-15 days మాక్సిమం, అంతకన్నా పట్టదు. 10-15 days లో మనకి అది కూడా మాక్సిమం. అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు మొత్తం మీ టీమ్ తో ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు చేంజ్ లీగల్ హెయిర్స్ విషయంలో వస్తుంది. లీగల్ హెయిర్ లో అంటే వాళ్ళు కరెక్ట్ గా వీళ్ళకి అది అంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. అది ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టు వేరే వాళ్ళు వచ్చి మేము లీగల్ హెయిర్స్ అని ఏమైనా సర్టిఫికేట్స్ అవి ప్రొడ్యూస్ చేసి బ్యాంకుకి ఏమైనా ఒకవేళ అందులో సస్పిషన్ ఉంటే దే విల్ గో, వాళ్ళు ఎంక్వైరీస్ చేసుకుంటారు. ప్లస్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏంటంటే లీగల్ ఎఫిడవిట్ అని ఒక లాయర్ దగ్గర నుంచి ఎఫిడవిట్ అలాగా, అంటే అక్కడ పరిస్థితిని బట్టి, అంటే బ్యాంకుకి ఏమైనా ఒక చిన్న డౌట్ వచ్చి, అంటే చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ₹1 కూడా కరెక్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలి. అంటే పొరపాటును కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, అది బ్యాంకుకి ఉన్న ఒక ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. అందుకని చాలా జాగ్రత్తగా చేస్తారు. ఏదైనా మీకు విత్ ఇన్ డేస్ అయిపోతుంది. అయిపోతుంది. ఒకవేళ లీగల్ హెయిర్ అయితే మాత్రం 15 days పడుతుంది.
మాక్సిమం అంటే అంటే మీ టీం కూడా ఒకసారి చూసుకొని వాళ్ళు నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా కాదా అని మొత్తం ఓవర్ తరువుగా చెక్ చేసిన తర్వాత ఎంక్వైరీస్ కూడా చేసుకుంటారు. అది కొంచెం అది కూడా మాక్సిమం డేస్ లోనే అవుతుంది. నమస్తే అండి.